వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. సో దీనికోసం మీరు ప్లేస్టోర్ నుంచి కానీ iOS నుంచి కానీ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి మీకు క్లాసెస్ కావాలి అని అనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మా నెంబర్స్కి కాల్ చేసి. అలాగే ఆన్లైన్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మనం రెగ్యులర్గా 2022కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకి టీఎస్పీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీ నుంచి అడుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని టీఎస్పీఎస్సీకి వచ్చేసరికి ఏమని అడుగుతూ ఉన్నారు అని అంటే కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సెకండ్ వచ్చి ఏమడుగుతున్నారు అని అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. థర్డ్ థింగ్ వచ్చి ఏమడుగుతూ ఉన్నారు అని అంటే ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అడుగుతూ ఉన్నారు. అలాగే ఫోర్త్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని గురించి అడగడం జరుగుతూ ఉంది. ఇవి ఒక కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే అన్నీ కూడా కవర్ అవుతాయండి సీరియస్లీ. సో వీటికి సంబంధించి మనం అందిస్తున్నటువంటి క్లాసెస్ 2022 కరెంట్ అఫైర్స్ని మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది, ప్రీవియస్ ఇష్యూస్ని కూడా డిస్కస్ చేస్తూ. సో మరి ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి తెలుసుకుందాం. సో ఏమంటున్నాం, కరెంట్ అఫైర్స్ 2022 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ ఏడాదికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎగ్జామినేషన్లో మనకు ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ని నేర్చుకుంటా ఉన్నాం విత్ జీకేతో సహా. సో మరి ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేతో స్టార్ట్ చేద్దాం. ఇంపార్టెంట్ డే వచ్చి ఏముంది అని అంటే ఇంటర్నేషనల్ లిటరసీ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ సెప్టెంబర్లో. సో మరి ఇంటర్నేషనల్ లిటరసీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేశారు, ఈ థీమ్ ఏంటి, ఈ ఇంటర్నేషనల్ లిటరసీ డేకి సంబంధించి దీన్ని ఎవరు ప్రకటించడం జరిగింది, ఎప్పుడు ప్రకటించారు, దీన్ని ప్రకటించడానికి బిహైండ్ ద రీజన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ టాపిక్లో మనం మాట్లాడబోతా ఉన్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ లిటరసీ డే అని అంటున్నాం. ఏమంటున్నాం, ఇంటర్నేషనల్ లిటరసీ డే అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఇంటర్నేషనల్ లిటరసీ డేని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు, ఈ డేకి ఏ రోజున ప్రాధాన్యత ఉంది అని అంటే సెప్టెంబర్ 8 అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో దీన్నే మనం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం అని కూడా అంటున్నాం. ఏమంటున్నాం, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం అన్నా ఇంటర్నేషనల్ లిటరసీ డే అన్నా కూడా మనం సెప్టెంబర్ 8ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్తా ఉన్నాం. ఏమంటున్నాం, సెప్టెంబర్ 8న ఈ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించిన థీమ్స్ గురించి కూడా అడుగుతారండి ఎగ్జామ్లో. ఏమడుగుతున్నారు అని అంటే మీరు పేపర్స్ని ఒకసారి ప్రీవియస్గా ఉన్న పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ డేతో పాటు థీమ్ని కూడా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అని క్వశ్చన్ ఇస్తారండి. దీనికి సంబంధించి ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ డేని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం, దీనికి సంబంధించిన థీమ్ని కూడా గుర్తించండి అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు మనం థీమ్ అనేది కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. థీమ్ ఏమంటున్నామనంటే ట్రాన్స్ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేస్ అని అంటున్నాం. ఏమంటున్నాం, ట్రాన్స్ఫార్మింగ్, ఇగో ఇది థీమ్ ఏమంటున్నాము అని అంటే ట్రాన్స్ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది థీమ్. సో 2022కి సంబంధించి ఇంటర్నేషనల్ లిటరసీ థీమ్ ఏంటి అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే థీమ్ వచ్చి
ట్రాన్స్ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేస్ అనేది ఇంటర్నేషనల్ లిటరసీ డేకి సంబంధించి అనేటువంటి థీమ్గా గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం ఈ డేని? సెప్టెంబర్ 8న. సో మరి సెప్టెంబర్ 8న ఎప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా ఇఫ్ ఎగ్జామ్లో అడిగితే మనం ఏమని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అంటే 1966లో దీన్ని ఎవరు ప్రకటించడం జరిగింది అని అంటే యునెస్కో అనేది ప్రకటించడం జరిగింది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది దీన్ని ఎప్పుడు ప్రకటించింది అని అంటున్నాం? 1966లో ప్రకటించింది. ఏమని ప్రకటించింది? ఇగో మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ లిటరసీ డేని సెలబ్రేట్ చేయండి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు 1966లో యునెస్కో ఈ సెప్టెంబర్ 8నే ఈ ఇంటర్నేషనల్ లిటరసీ డే ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని జరపమని చెప్పేసి ప్రపంచ దేశాలకి సూచించింది అని అంటే దీని వెనక ఒక కారణం ఉంది. ఏముంది అని అంటే 1965 సెప్టెంబర్ 8న ఎప్పుడు అని అంటున్నాం? 1965 సెప్టెంబర్ 8న ఏం జరిగింది అని అంటే ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందండి. ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంట్రీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది సార్ ఈ మీటింగ్ అని అంటే ఇగో ఈ మీటింగ్ ఇరాన్కి సంబంధించినటువంటి టెహ్రాన్లో జరిగిందండి. ఎప్పుడు అని అంటున్నాం? ఇరాన్ టెహ్రాన్లో ఈ మీటింగ్ ఎప్పుడు జరిగింది అని అంటే 1965 సెప్టెంబర్ 8న జరిగింది అని అంటున్నాం. సో సెప్టెంబర్ 8న 1965న ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ సమావేశాన్ని నిర్వహించిన దానికి గుర్తుగా ప్రపంచానికి అక్షరాస్యత అవసరం అని చెప్పేసి గుర్తించినటువంటి కారణం సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ లిటరసీ డేను జరుపుకోవాలి అని చెప్పేసి యునెస్కో అనేది ప్రపంచ దేశాలకి సూచించింది. అందుకే గాను మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ లిటరసీ డేని గురించి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో మరి ఇప్పుడు జరుపుతున్నటువంటి ఈ 2022లో జరుపుతున్నటువంటి ఇంటర్నేషనల్ లిటరసీ డే ILD ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎన్నో సంవత్సరందిగా చెప్తా ఉన్నాము అని అంటే 56వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ లిటరసీ డేగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? మరి మనం లిటరసీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అక్షరాస్యత గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిని గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారు అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారండి. ఎవరు అని అంటున్నాం? ధర్మేంద్ర ప్రధాన్. ఎవరు అంటున్నాం? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ఈయన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ ఇంటర్నేషనల్ లిటరసీ డేని మీరు అప్డేట్ చేసుకోండి ఎగ్జామ్స్ కోసం. ఇంపార్టెంట్ డేట్స్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు మనకి ఇంపార్టెంట్. సో డేట్ ఏంటంటే సెప్టెంబర్ 8. ఏ ప్రత్యేకత ఉంది? ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో దీనికి సంబంధించిన థీమ్ ఏమంటున్నాం? ట్రాన్స్ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఈ డేని జరుపుకోవాలని చెప్పింది ఎవరు అని అంటే యునెస్కో. యునెస్కో అని అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. సో ఇది ఎప్పుడు స్థాపించబడింది? 1945 నవంబర్ 16న స్థాపించబడినదే యునెస్కో. సో ఇట్లా యునెస్కో చెప్పింది కాబట్టి 1966 నుంచి మనం ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ డేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్గా మాట్లాడుతూ ఉన్నాం. సో నెక్స్ట్ దేనిని గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాము అని అంటే నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం వన్ నేషన్ వన్ ఫర్టిలైజేషన్. ఏమంటున్నాం? వన్ ఫర్టిలైజర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఒక దేశం ఒకే రకమైనటువంటి ఎరువులు.
సో దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడాలి అని అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అంతకంటే ముందు ఈ అంశాన్ని మనం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కరెంట్ అప్డేట్గా నేర్చుకుంటా ఉన్నాం. నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ అంశానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందా కేంద్ర ప్రభుత్వం లేదా అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు ఎస్ దీన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి నువ్వు గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్ అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫర్టిలైజర్స్కి సంబంధించి ఎరువులకి సంబంధించినటువంటి మంత్రి ఎవరు అనేది ఒకసారి తెలుసుకుందాం. సో కేంద్ర ఎరువుల మంత్రిగా ఎవరున్నారు అని అంటే ఫర్టిలైజర్స్ మినిస్టర్గా ఎవరున్నారు అని అంటే కేంద్ర ఎరువుల మంత్రిగా మనకు మన్సుఖ్ మాండవియా ఉన్నారండి. ఎవరు? ఈ మన్సుఖ్ మాండవియ గారు ఏంటి అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రి కూడా. ఆరోగ్య మంత్రి బాధ్యతలతో పాటు ఎరువులకి సంబంధించినటువంటి మంత్రి బాధ్యతలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన పేరేంటి అని అంటే మీరు మన్సుఖ్ మాండవియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈయన కేంద్ర మంత్రి అని నేను చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం ఇప్పుడు ఎరువుల టాపిక్ని గురించి డిస్కస్ చేయబోతున్నాం. వ్యవసాయ రంగంలో ఎరువుల పాత్ర అనేది చాలా కీలకం కాబట్టి. సో మరి భారతదేశంలో ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ప్రొడక్ట్స్, వన్ మార్కెటింగ్ ఇలాంటివి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని తీసుకొస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ స్కీమ్లో భాగంగా ఏం చేయబోతా ఉంది అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భారతదేశంలో సుమారు 26 రకాల ఎరువులని సబ్సిడీస్తో అందిస్తూ ఉంది. ఏమందిస్తూ ఉంది అని అంటున్నాం? 26 రకాల ఎరువులను సబ్సిడీస్తో అందిస్తూ ఉంది. దేంతో అందిస్తుంది అని అంటున్నాం? సబ్సిడీస్తో అందిస్తూ ఉంది. మరి ఈ సబ్సిడీస్తో ఇస్తున్నటువంటి ఈ ఎరువులకి సంబంధించి ఈ ఏడాది 2022-23 సంవత్సరంలో ఎవరు అనంటే కేంద్ర ప్రభుత్వం సుమారు 2 లక్షల కోట్లను ఎరువుల సబ్సిడీ కోసం ఖర్చు చేస్తూ ఉంది. ఎన్ని లక్షల కోట్లను అని అంటున్నాం? 2 లక్షల కోట్లను ఎరువుల సబ్సిడీ కోసం ఖర్చు చేస్తూ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి 26 రకాల ఎరువులను సబ్సిడీస్తో అందిస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేరుని తీసుకురావాలి అని చెప్పేసి వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏం చేయబోతుంది అని అంటే ఇప్పుడు ఎరువులు అని అంటే ఏమేమి ఉంటాయి మనకు జనరల్గా మన వ్యవసాయ రంగంలో కనబడుతుంటాయి. యూరియా, DAP, 2020, పొటాషియం, నత్రజని ఇలాంటి ఎరువులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నటువంటి ఎరువులు. సో ఈ ఎరువులకి సంబంధించి ఆ సంచులపై, ఆ బ్యాగులపై భారత్ అనేటువంటి పేరుని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటుంది. ఏ పేరుని అని అంటున్నాం? భారత్ అనేటువంటి పేరుతో ఈ ఎరువులకు సంబంధించి భారత్ యూరియా, భారత్ DAP ఇలాంటి పేర్లను ఇంట్రడ్యూస్ చేయబోతా ఉంది. మరి ఈ ఎరువులకి సంబంధించి ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకం ఉందా? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా పథకాన్ని ఇటీవల ప్రకటించిందా, ఇంతకుముందు ప్రకటించిందా అంటే ఉందండి. ఆ పథకం ఏంటి అని అంటే ప్రధాన్ మంత్రి భారతీయ జన్ వరక్ పరియోజన అని అంటున్నాం. సో ఏమంటున్నాం? ప్రధానమంత్రి భారతీయ జన్వరక్ పరియోజన అని అంటున్నాం. ఇగో ఈ పథకం దేనికి సంబంధించింది అని కూడా అంటారు. మనల్ని రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ప్రధానమంత్రి భారతీయ జన్వరక్ యోజన అనేటువంటి పథకం ఏ రంగానికి సంబంధించింది అని అంటాడు. వ్యవసాయ రంగమా, పరిశ్రమల రంగమా, ఎరువుల రంగమా, పై అన్ని రంగాల అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే మనం ఆన్సర్ ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఇది ఎరువుల రంగానికి సంబంధించింది అని చెప్పాలి. ఎరువుల రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఏంటి, స్కీమ్ ఏంటి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చెప్పాల్సి ఉంటుంది అని అంటే ప్రధానమంత్రి భారతీయ జన్వరక్ పరియోజన అని చెప్పాలి. దీన్నే షార్ట్కట్లో రాస్తే ఏమొస్తుంది అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నాడు కదా, ఆయన పార్టీ ఏమంటున్నాం? BJP అని అంటున్నాం. ఇగో గదే వస్తుంది ఇక్కడ. ఇగో ప్రధాన్ మంత్రి PM భారతీయ B, జన్వరక్ J, పరియోజన P, PM BJP అనేటువంటిది
ఎరువులకి సంబంధించిన స్కీమ్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ స్కీమ్ అనేది ఆల్రెడీ నడుస్తూ ఉంది, సబ్సిడీస్ని ఇస్తూ ఉంది. ఆ సబ్సిడీస్ని ఓన్ చేసుకునేందుకు వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ అంశం ఎక్కడైనా మీకు ఎదురు పడితే మీరు ఆన్సర్ అనేది ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని ఎరువులపై భారత ప్రభుత్వం సబ్సిడీని ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అని అంటే 26 రకాల ఎరువులపైన సబ్సిడీస్ని అందిస్తూ ఉంది. ఇక 1973లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని బేస్ చేసుకొని ఈ ఎరువులను విక్రయం చేయడం, సబ్సిడీస్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంది. విక్రయించడం కానీ లేదా సబ్సిడీస్ని అందించడం కానీ చేస్తూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. ఆ అంశం ఏంటి అని అంటే భారతదేశానికి సంబంధించి ఎక్స్టర్నల్ డెట్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. అంటే విదేశీ రుణాలు లేదా విదేశీ అప్పులను గురించి ఒక తాజా నివేదిక అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ తాజా నివేదిక అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు ఈ టాపిక్ని అని అంటే కరెంట్ ఎకానమీకి సంబంధించి అడుగుతారు. కరెంట్ ఎకానమీ క్వశ్చన్స్ అనేవి పక్కా ఉంటాయండి ఎగ్జామ్స్లో. సో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్ని ఎదుర్కోవాలంటే మనం ఈ టాపిక్ని నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి అని అంటే భారత్ విదేశీ రుణ నివేదిక అని అంటున్నాం. దీన్నే ఇండియా ఎక్స్టర్నల్ డెట్ రిపోర్ట్ అని కూడా అంటున్నాం, లేదా ఇండెక్స్ అని కూడా అంటున్నాం. సో ఇప్పుడు ఏమంటున్నాం, ఇండియా ఎక్స్టర్నల్ డెట్ రిపోర్ట్ లేదా ఇండెక్స్ అని రాస్తాను, ఇండెక్స్. ఓకేనా? మరి ఈ ఇండెక్స్కి సంబంధించి ఏ ఇయర్కి సంబంధించి ఇది మాట్లాడుతూ ఉంది అని అంటే 21-22కి సంబంధించి అని అంటున్నాం. 2021-22 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదే తెలుగులో ఏమని రాస్తున్నాము అని అంటే భారత్ విదేశీ రుణ నివేదిక అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది ఏ ఇయర్కి వచ్చింది అని అంటున్నాం, 2021-22వ సంవత్సరానికి వచ్చింది అని మాట్లాడుతున్నాం. ఇండియా ఎక్స్టర్నల్ డెట్ ఇండెక్స్ లేదా రిపోర్ట్ 2021-22. సార్ మరి దీన్ని ఎవరు విడుదల చేసినారు సార్, ఈ రిపోర్ట్ని ఇచ్చినటువంటి వారు ఎవరు ఇటీవల అని చెప్పేసి కూడా అడుగుతారు. ఎవరిచ్చిర్రు అని అంటే ఎక్స్టర్నల్ డెట్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఇచ్చిందండి. ఎవరిచ్చిర్రు అని అంటున్నాం, ఎక్స్టర్నల్ డెట్ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సార్ ఎవరు సార్ ఈ ఎక్స్టర్నల్ డెట్ మేనేజ్మెంట్ యూనిట్ అని అంటే ఇది ఆర్థిక వ్యవహారాల విభాగంలో ఒకటండి. ఏమంటున్నాం, ఆర్థిక వ్యవహారాల విభాగం అనేది ఉంది. ఆర్థిక వ్యవహారాల విభాగంలో పనిచేసేటువంటి యూనిట్ అని చెప్పేసి అంటున్నాం. సార్ మరి ఈ ఆర్థిక వ్యవహారాల విభాగం ఎక్కడుంటుంది సార్ అని అంటే ఇగో ఇది ఎక్కడుంటుంది అని అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని అంటున్నాం. మరి ఆర్థిక మంత్రిత్వ శాఖకి సంబంధించి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే మనం నిర్మలా సీతారామన్ గారి పేరుని గుర్తుంచుకోవాలి. నిర్మలా సీతారామన్ ఎవరు అని అంటున్నాం, ఈమె ఆర్థిక మంత్రి అని అంటున్నాం. ఈ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి మంత్రిత్వ శాఖే ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఒక విభాగం ఆర్థిక వ్యవహారాల విభాగం. ఈ విభాగంలో ఉన్నదే ఎక్స్టర్నల్ డెట్ మేనేజ్మెంట్ యూనిట్. ఈ యూనిట్ అనేది ఇటీవల భారత్ విదేశీ రుణ నివేదిక 2021 లేదా ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇండియన్ ఎక్స్టర్నల్ డెట్ ఇండెక్స్ 2021ని విడుదల చేయడం జరిగింది. మరి ఇది విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అని అంటే భారతదేశానికి ఉన్నటువంటి విదేశీ రుణాన్ని గురించి చెప్తా ఉందండి.
భారతదేశానికి ఉన్నటువంటి విదేశీ అప్పులను గురించి చెప్తా ఉందండి. సో మరి భారతదేశానికి ఉన్నటువంటి విదేశీ అప్పులేంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది. భారతదేశానికి 2 రకాల రుణాలు ఉన్నాయండి. దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు, విదేశాల నుంచి తీసుకున్నవి ఉన్నాయి. మరి ఇందులో దీర్ఘకాలిక రుణాలు ఎక్కువ ఉన్నాయా, స్వల్పకాలిక రుణాలు ఎక్కువగా ఉన్నాయనంటే దీర్ఘకాలానికి సంబంధించిన రుణాలు ఎక్కువగా ఉన్నాయండి. దీర్ఘకాలానికి సంబంధించినటువంటి రుణాలు ఎంత ఉన్నాయి అనంటే $499.1 బిలియన్ ఉన్నాయండి. ఏమంటున్నాం, ఇప్పుడు 2 రకాల రుణాలు ఉన్నాయి అన్నాం కదా. ఫస్ట్ మనం దీర్ఘకాలిక రుణాలను గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ దీర్ఘకాలిక రుణాలు ఎంత ఉన్నాయి అని అంటున్నాం, $499.1 బిలియన్ ఉన్నాయి. ఇదేంటి దీర్ఘకాలిక రుణాలు. భారతదేశానికి ఉన్నటువంటి అప్ ఎంత అనంటే ఈ ఇండెక్స్ ప్రకారం $499.1 బిలియన్ అని అంటున్నాం. ఇదే పర్సెంటేజ్ వైజ్గా చెప్తే ఎంత అవుతుంది అని అంటే 80.4% రుణాలు దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి. ఎంత అని అంటున్నాం, 80.4%. 80.4% దీర్ఘకాలిక రుణాలు, లాంగ్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ డెట్, నాట్ లోన్స్. డెట్ అనేది భారతదేశానికి ఉంది. ఇప్పుడు స్వల్పకాలిక రుణాలు ఎంత ఉన్నాయి అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ఏమంటున్నాం, నెక్స్ట్ భారతదేశానికి 2 రకాల అప్పులు ఉన్నాయి అన్నాం కదా. సో ఇందులో స్వల్పకాలిక రుణాలు ఎంత, ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశానికి స్వల్పకాలిక రుణాలు వచ్చేసరికి ఎంత ఉన్నాయి అని అంటే 121.7 బిలియన్స్ ఉన్నాయండి. ఎంత అంటున్నాం, $121.7 బిలియన్ అప్పు ఉంది. సో ఇది షార్ట్ టర్మ్ లోన్స్ అంటున్నాం, అంటే తిరిగి 90 రోజులలో చెల్లించేటువంటి రుణాలు. వీటి పర్సెంటేజ్ పరంగా చెప్పినప్పుడు ఎంత అనంటే 19.6%. ఎంత అంటున్నాం, 19.6% రుణాలు అనేవి భారతదేశానికి స్వల్పకాలిక రుణాలుగా మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం ఎన్ఆర్ఐ డిపాజిట్స్ కూడా భారతదేశంలో తగ్గాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాయండి. ఎన్ఆర్ఐ అంటే ఎవరు, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్. ఇండియాలో ఉండి ఇండియా నుంచి వెళ్ళి విదేశాలలో సెటిల్ అయి అక్కడి నుంచి వచ్చేటువంటి డిపాజిట్లను గురించి కూడా ఇది చెప్పింది, ఈ నివేదిక చెప్పింది. ఈ నివేదిక ప్రకారం 2% డిపాజిట్స్ తగ్గాయి అని చెప్తా ఉంది. ఏమంటున్నాం, ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఎంత తగ్గాయి అని మాట్లాడుతున్నాం, 2% తగ్గాయి. ఏ రిపోర్ట్ ప్రకారం ఎన్ఆర్ఐ డిపాజిట్స్ 2% తగ్గాయి అని అంటే ఇండియా ఎక్స్టర్నల్ డెట్ ఇండెక్స్ 2021-22 రిపోర్ట్ ప్రకారం తగ్గాయి అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇగో ఇది ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నా నేను. ఎస్, 100% ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలని క్లుప్తంగా గుర్తుంచుకోగలిగితే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి డిస్కస్ చేద్దాం. మరొక అంశం ఏంటి అని అంటే జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటి అని అంటే జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్, ఉమ్మడి అంతరిక్ష వ్యాయామం అని కూడా అనొచ్చు. సో ఇది ఎలా గుర్తుంచుకోవాలి సార్ అని అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, అలాగే డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అదే జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్ అని అంటున్నాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నది జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఏం మాట్లాడుతూ ఉన్నాము అని అంటే ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి సో జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఏం మాట్లాడుతూ ఉన్నాము అని అంటే ఇది ఏ దేశాల మధ్యన జరిగింది, ఎందుకు జరిగింది, దీని ఉద్దేశం ఏంది అనేది మాట్లాడితే సరిపోతుంది. ఇటీవల భారత్ అమెరికా 2 దేశాలు, సో దీన్ని ఏమంటున్నాం మనం, ఉమ్మడి అంతరిక్ష వ్యాయామం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ ఉమ్మడి అంతరిక్ష వ్యాయామం ఏదైతే ఉందో ఇది ఏ దేశాల మధ్యన కుదురుతున్నటువంటి ఒప్పందంగా గుర్తించాల్సి ఉంటుంది అని అంటే అమెరికా మరియు భారత్ అండి. అమెరికా మరియు భారత్, అమెరికా
అండ్ భారత్ ఈ రెండు కలిసి దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. దేని అంటున్నాం? జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్ని చేస్తూ ఉన్నాయి. సార్ మనకి బేసిక్గా ఎక్సర్సైజ్ని మనం చదువుతామండి కరెంట్ అఫైర్స్లో. ఎలా చదువుతాము అంటే ఆర్మీ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇటీవల నేను చెప్పాను టెక్నాలజీకి సంబంధించి భద్రతపరమైనటువంటి దానికోసం సినర్జీ ఎక్సర్సైజ్, సైబర్ సెక్యూరిటీని ఎదుర్కొనేందుకు ఇలాంటి వాటితో పాటు ఇప్పుడు స్పేస్ ఎక్సర్సైజ్ వస్తూ ఉంది. సో ఈ స్పేస్ ఎక్సర్సైజ్ కోసం ఇటీవల ఏ దేశాలు ప్రయత్నం చేసినాయి అని అంటే మన దేశం, అమెరికా ఇద్దరు ప్రయత్నం చేసిర్రు అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి అమెరికాను మన దేశం చేసినటువంటి ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి స్పేస్ ఎక్సర్సైజ్ అంటున్నాం. ఈ స్పేస్ ఎక్సర్సైజ్ లక్ష్యం ఏంటి? ఎవరికి మెసేజ్ని ఇవ్వడం కోసము అని అంటే చైనాకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇవ్వడం కోసం దీన్ని తీసుకొస్తా ఉన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు, చైనాను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా కలిసి ఈ స్పేస్ ఎక్సర్సైజ్ కోసం ఒక జాయింట్ ఆపరేషన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. సార్ మరి ఇప్పుడు స్పేస్ ఎక్సర్సైజ్ కోసం ఇప్పుడు ఇరు దేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అని అంటున్నాం. అసలు ఇరు దేశాలకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని అంటే ఎస్ ఉన్నాయి. 2019లో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అమెరికా ఏం చేసింది అని అంటే స్పేస్కి సంబంధించినటువంటి దళాన్ని తయారు చేసిందండి. ఏమంటున్నాం? స్పేస్ దళాన్ని, అంటే స్పేస్లో ఫైట్ చేసేటువంటి ఫైటర్స్ని తయారు చేసింది. సో ఎప్పుడు అని అంటున్నాం? 2019లో తయారు చేసింది. 2019లో స్పేస్కి సంబంధించినటువంటి రక్షణ దళాన్ని ఏ దేశం ప్రకటించింది అని చెప్పేసి అడిగితే ప్రపంచంలో మొదటిసారి అమెరికా అని చెప్పాలి మీరు. ఏ దేశం అంటున్నాం? అమెరికా అంటున్నాం. సరే సార్, మరి ప్రపంచంలో అత్యంత ధనవంతమైనటువంటి దేశం. సో అమెరికా అనేది స్పేస్ కోసం ఒక దళాన్ని తయారు చేసుకుంది. స్పేస్ని రక్షించేందుకు, స్పేస్లో ఫైట్ చేసేందుకు ఈ దళం అనేది పనిచేస్తుంది. మరి భారత్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే భారత్ యాంటీ శాటిలైట్ సిస్టమ్ని తీసుకొచ్చిందండి. స్పేస్ని రక్షించుకునేందుకు భారత్ ఏం చేసింది అని అంటే ఇదే 2019లో యాంటీ శాటిలైట్ని తీసుకురావడం జరిగింది. ఏమంటున్నాం? యాంటీ శాటిలైట్ అని చెప్పేసి ఈ యాంటీ శాటిలైట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యాంటీ శాటిలైట్ను తీసుకొచ్చినటువంటి భారత్ ఈ యాంటీ శాటిలైట్ పర్యవేక్షణను ఎవరి ఆధ్వర్యంలో ఉంచింది అని అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది 1969లో ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ఉంచడం జరిగింది. భారత్ యాంటీ శాటిలైట్ ద్వారా ఇప్పుడు అంతరిక్షానికి సంబంధించినటువంటి దానిపైన వర్క్ చేస్తూ ఉంది. సో మరి ఈ యాంటీ శాటిలైట్కే ఏమని పేరు పెట్టినారు? 2019లో దీన్ని ప్రయోగించినప్పుడు అని అంటే మిషన్ శక్తి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దేనికి అంటున్నాం? యాంటీ శాటిలైట్కి మిషన్ శక్తి పేరుతోటి దీన్ని పంపించడం జరిగింది. సో ఇది శాటిలైట్స్కి సంబంధించినటువంటి యాంటీ విభాగంలో వర్క్ చేస్తూ ఉంది అని అంటున్నాం. ఇప్పుడు స్పేస్ దళాన్ని తయారు చేసుకున్నటువంటి అమెరికా, యాంటీ శాటిలైట్ సిస్టంతో అంతరిక్షాన్ని కాపాడుకుంటున్నటువంటి భారత్ రెండూ కలిసి చైనా లాంటి దేశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి దీనిని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ టాపిక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ దేశంతో కలిసి జాయింట్ స్పేస్కి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభించింది, ఎక్సర్సైజ్ని ప్రారంభించబోతుంది అని అంటే భారత్, అమెరికా. ఈ అంశాలని గుర్తుంచుకోండి. భారత్ యాంటీ శాటిలైట్ కోసం మిషన్ శక్తి పేరుతో ప్రయోగాన్ని చేసింది. స్పేస్ అనేది ఈ స్పేస్ దళాన్ని ఏర్పాటు చేసింది అమెరికా ప్రపంచంలో మొదటిసారి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి డిస్కస్ చేద్దాం. అదే ఏంటి అని అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఏమంటున్నాం? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. జస్ట్ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏం చెప్తా ఉంది అని అంటే భారతదేశంలో 4.5% ఉత్పత్తులు అనేవి తగ్గుతూ ఉన్నాయి, ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇటీవల 2 నెలల కాలంలో ఏదైతే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి
మేజర్ సెక్టార్స్, ఒక 8 విభాగాలలో 8 విభాగాలలో ఉత్పత్తులు తగ్గాయి అని చెప్తా ఉంది. ఏ ఏ విభాగంలో తగ్గినాయి అని అంటే రిఫైనరీస్, అలాగే స్టీల్, చమురు అంటే డీజిల్, పెట్రోల్, లైక్ అలా రిఫైనరీస్ దానికి సంబంధించి సరిపోతుంది. సో దీంతో పాటు సహజ వాయువులు, ఎరువులు, సిమెంట్, అలాగే వీటితో పాటు మైనింగ్ విద్యుత్, ఏమంటున్నాం మైనింగ్ విద్యుత్, ఇతర తయారీ విభాగాలలో ఉత్పత్తులు అనేవి తగ్గుతూ ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ జూలై నుంచి 2 నెలల కాలంలో 4.5% ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది భారత్లో తగ్గింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. సో ఇలా ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి గుర్తుంచుకోండి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సెప్టెంబర్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే జూలై ఆగస్ట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఉత్పత్తులలో తగ్గిపోతూ ఉన్నాయి. ఇండస్ట్రీ ఉత్పత్తులు తగ్గిపోయాయి, 4.5% తగ్గాయి గత ఏడాదితో పోలిస్తే అని చెప్పేసి ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ ఎగ్జామ్స్ కోసం అప్డేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.